గురుగారు కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయము, వ్యయము, రాజపూజం అలాగే అవమానం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. కర్కాటకం వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 14 మరియు 2 అంటే ఆదాయం 14, వ్యయం 2గా చూపిస్తుంది. అంటే ఓకే. ఆదాయం చాలా చక్కగా 14 అంటే ఒక 14 లక్షలు సంపాదిస్తే 2 లక్షల ఖర్చు మాత్రం చూపిస్తుంది వీరికి. కర్కాటకం వారికి ఎందుకు అంటే గురువు లాభంలోకి వస్తున్నాడు అనేటువంటి దీంతో కూడా కొంతవరకు పంచాంగాల్లో ఈ సంఖ్య ఇస్తుంటాడు. అలాగే రాజ్యపూజ్య అవమానం 6గా ఉంది, 6 అంటే ఏంటి, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 6 ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టేవారి సంఖ్య, మన దాంట్లో ప్రతిదీ తప్పు చూపించేవారి సంఖ్య 6 ఉంటుంది. మరి దీన్ని ఎలాగా? సో ఆదాయం ఏమైతే బాగుంది, ఇక్కడ మనం సెట్ చేసుకోవాల్సింది ఏంటి, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్యను తగ్గించుకోవాలి. ఇది ఎలా తగ్గుతుంది కర్కాటకం వారికి అని చూసుకున్నట్లయితే ఎక్కువగా గణపతి ఆరాధన చేయడము, ఉలవలు దానంగా ఇవ్వడము, నువ్వులు దానంగా ఇవ్వడం చేస్తుండాలి. అదేవిధంగా నవగ్రహాల్లో కేతువు, శని ఈ గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే ఎలాగో గురువు లాభంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి గురువు లాభంలో ఉన్నందుకు పంచమాన్ని చూస్తుంటాడు కాబట్టి ఎప్పటి నుంచో సంతానం కోసం ఇబ్బంది పడుతుంటారు చూసారు, సంతాన యోగం ఇస్తుంది ఈ సంవత్సరం వీరికి. కాకపోతే ఈ సంతాన యోగం కలగాలంటే పితృదేవతల అనుగ్రహం కావాలి. ఈ సంవత్సరం అంతా కూడా 9వ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు 9వ స్థానంలో ఉంటే సర్వసాధారణంగా పితృదోషాల్లో వన్ ఆఫ్ ది పితృదోష. కాబట్టి పితృదేవతలకు చేసుకోవాలంటే ఎలా చేయాలి, అమావాస్యలకి ఈ సంవత్సరం అంతా కూడా అమావాస్యలకి పితృతర్పణాలు ఇవ్వడము, స్వయం పాకం ఇవ్వడము, గయలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏదైనా సరే పితృదేవతలకు చేయడం లాంటివి చేయాలి. చేసినట్లయితే పితృదేవతల అనుగ్రహం వల్ల వీళ్ళకి పంచమ స్థానాన్ని గురువు చూస్తున్నందుకు కర్కాటకం వారికి సంతాన యోగం కలిగి తీరుతుంది. అలాగే వీళ్ళకి సెల్ఫ్ గ్రోత్ కూడా ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుంది. గతంలో ఏదైనా సంతకాలు పెట్టామండి, నేను అనుకోకుండా తెలియకుండా మధ్యలో వెళ్ళి మధ్యవర్తిగా ఉన్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, అటువంటివి కూడా కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి చెప్పాలంటే. కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం చూసి తీసుకోవాలి. అయితే అది మే లోపలైతే చాలా బాగుంది చెప్పాలంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి. మే తర్వాత ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్థితి ఉంటుంది. అండ్ అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా ఫీల్డ్, డైరెక్టర్స్, యాక్టర్స్ ఇట్లాంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ దీంతో పాటు అష్టమశని నడుస్తుంది కర్కాటకం వారికి. సర్వసాధారణంగా అష్టమశని నడిచేటప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా చూడండి లేట్ అవుతూ ఉంటాయి పనులన్నీ. అలా లేట్ అవ్వకుండా కాస్త తొందరగా సాగాలి అని అనుకుంటే కనుక శనికి సంబంధించినటువంటిది అంటే ఏమిటి, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె దానంగా ఇవ్వడం చేస్తుండాలి. నువ్వులు, నూనె లాంటిది కనుక దానంగా ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది చెప్పాలంటే వీరికి. అంటే లేట్ అవుతున్నటువంటివన్నీ కాస్త ముందుకు కదులుతూ ఉంటాయి చెప్పాలంటే. ఓకే. అలాగే కెరియర్ పరంగా లేదా బిజినెస్ పరంగా మంచి గ్రోత్ ఉండడము, ఎందుకంటే లాభంలో గురువు ఉన్నాడు కదా కాబట్టి బిజినెస్ పరంగా గ్రోత్ ఉంటుంది. విదేశాలకు వెళ్ళి ఏదైనా చదవాలి, ఏదైనా ఇప్పుడు కోర్సెస్ చేయాలనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది చెప్పాలంటే. గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. అయితే ఇది క్రోధినామ సంవత్సరం రాకముందు నుంచే ప్రారంభమైంది. మనం ఆల్రెడీ జనవరిలో కూడా ప్రిడిక్ట్ చేశాము. ఫిబ్రవరి నుంచి కొన్ని బాంబు పేలుళ్ళు కానీ, గొడవలు కానీ, అల్లర్లు కానీ, ముఖ్యంగా మనకి నీటిలో ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందులు కానీ ఉంటాయని. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఈ క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ మే వరకు కూడా స్టార్టింగ్లో ఏంటంటే అసలు ఊహించినటువంటి మార్పులు, కొంచెం సైనికులకి, రక్షణ వ్యవస్థలకి, అదేవిధంగా అంటే కొంత రాజులు ఏంటంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడమ్మ. కుజుడు అంటే ఏంటంటే ఫైటింగ్కి కారకుడు. ఎవరి జన్మజాతకంలో ఉన్న కుజుడు బలంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఫైటింగ్ చేయడానికి బాగా ఇష్టపడతారు. అంటే కయ్యానికి కాలు దూతూ ఉంటారు. ఎప్పుడైతే రాజు కుజుడయ్యాడో ఎక్కువ యుద్ధ వాతావరణానికి దారితీస్తుంటుంది. ఇప్పుడు మన ఇండియన్స్ రకరకాల దేశాల్లో కూడా ఉంటారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముఖ్యంగా కాలభైరవ అష్టకం చేసుకోవాలి. మ్యాక్సిమం వీలైనంత మటుకు కొంచెం ధాన్యం నిలవబెట్టుకోవడం ఈ క్రోధినామ సంవత్సరం, ఎందుకంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్స్. అందుకని కొంచెం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫైటింగ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది, గొడవలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా సరే మత కల్లోలాలు, ఘర్షణలు మనం ఒకటి ఊహిస్తాం లాస్ట్ వరకు ఇలా జరుగుతుందేమో అని. ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన విషయంలో కూడా ఒకటి కంప్లీట్ ఇంక ఇది ఫిక్స్ అనుకున్నది కాస్త కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి ఒకటే, కుజుడు అధిపతి అయ్యాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అందరూ నరసింహస్వామిని ఆరాధించడము, వరాహమూర్తిని ఆరాధించడము, అదేవిధంగా కాలభైరవుని ఆరాధించడము, ఇవి పర్టికులర్గా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తుంది.
ఇది ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దీని ప్రభావం. క్రోధినామ సంవత్సరంలో ఇంకాస్త ఇటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరైతే చేసుకుంటారో వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది 1% కూడా ఉండదు. ఓకే గురుగారు, మరి అలాగే డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునమ్మా. వాళ్ళకి రాశి తెలీదు, నక్షత్రం తెలీదు, ఏమీ తెలీదు. మరి అలాంటి వాళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా 4 జాగ్రత్తలు తీసుకోవాలమ్మా ఈ క్రోధినామ సంవత్సరం. నాకు రాశి నక్షత్రము ఏమీ తెలియదండి, కానీ నా జీవితం బాగుండాలి. ఎవరికైనా ఇదే కదా కావాలి. రాశి నక్షత్రం తెలిసినా తెలపైనా జీవితం బాగుండాలి, అంతే కదా. వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం రావాలి, మోసపోకూడదు, బాగుండాలని కోరుకుంటారు కదా. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ రాశి అయినా మీరు ఏ పని ప్రారంభించేటప్పుడైనా 2 మంత్రాలు చెప్తాను. ఒకటి ఓం నమో నారాయణాయ, ఓం మహాగణాధిపతయే నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మీరు ఏ పని ప్రారంభిస్తున్నా క్రోధినామ సంవత్సరంలో అద్భుతంగా ఉంటుంది. రెండవది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, దీంతోపాటు జాబ్ సంబంధించిన వ్యాపార సంబంధించిన విషయాలు క్రోధినామ సంవత్సరంలో మే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా. క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా ఏంటంటే విదేశీ సంబంధించిన వాటికి అందరికీ కూడా ఎక్కువ స్కోప్స్ పెరుగుతాయి ఈ క్రోధినామ సంవత్సరం. ఎందుకంటే న్యాచురల్ మీన రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అదొకటి బాగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఇది కొంచెం యోగం ఉన్న ఈ క్రోధినామ సంవత్సరం మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే తొందరగా యోగం అనేటువంటిది పడుతుంది. మంగళ బుధవారాలు అప్పులు జోలికి వెళ్ళొద్దు క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా కానీ, ఎందుకంటే బుధరాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగ సంబంధించిన విషయాలు గురువారం రోజు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అందరికీ కూడా ఒకటే ఏంటంటే, ఇప్పుడు జన్మ నక్షత్రము రాశి తెలుస్తేనేమో నేను ఫలానా దేవతని ప్రార్థించాలి అని ఉంటుంది. కానీ మనకు శాస్త్రంలో ఏముందంటే సూర్య భగవానుల్లోనే అందరూ ఉంటారు. గణపతి అంటే ఆ సకల దేవతలు ఉంటారు, అమ్మవారు ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణువు ఉంటారు, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, అప్సరసులు ఉంటారు, పితృదేవతలు ఉంటారని చెప్తుంది శాస్త్రం. అందుకని చక్కగా నీరు తీసుకొని సూర్య భగవానుని చూస్తూ నీలో ఉన్న గణపతికి, నీలో ఉన్న సకల దేవతలకి, నీలో ఉన్నటువంటి గంధర్వులకి, నీలో ఉన్న సప్త ఋషులకి, విష్ణువుకి, శివుడికి అందరికీ సమర్పిస్తున్నాను నమస్కరించుకుంటే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది, జన్మ నక్షత్రం రాశి తెలియకపోయినా కూడా. మరి గురుగారు, ఈ రాశి ఫలాలు మాత్రమే చూసుకోవాలంటారా? ఇది కాకుండా పర్సనల్గా ఇంకేమైనా చూసుకోవాలంటారా? ఒకటేనమ్మా, ఈ రాశి ఫలాలు ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బయటున్న వాతావరణం, బయటున్న మార్కెట్, బయటున్న సిచ్యువేషన్ లాంటిది. జన్మజాతకం అనేటువంటిది మనం చేసుకున్న కర్మ బట్టి వచ్చే రిజల్ట్ లాంటిది. అంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఈ యొక్క జన్మలో ఎలా ఉందని చెప్పేది మన జన్మజాతకం. ఇందులో మీ లగ్నాన్ని బట్టి మీ స్ట్రెంత్ ఏంటి, మీ ధనాధిపతి బట్టి ఉన్న స్ట్రెంత్ని బట్టి మీకు ఏ రంగంలో డబ్బులు వస్తాయి, మీ థర్డ్ హౌస్ని బట్టి మీ సిబ్లింగ్స్తో ఉండే కమ్యూనికేషన్స్, లేకపోతే మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీ 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎప్పుడు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, మీరు ఎలాంటి వాహనం కొనుక్కుంటే బాగుంటుంది, ఎప్పుడు వాహనం కొనుక్కుంటారు, ఎప్పుడు వాహనం కొనుక్కోకూడదు. అలాగే మీ 5th హౌస్ని బట్టి మీ సంతానం గురించి, మీ 6th హౌస్ని బట్టి మీ డైలీ లైఫ్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు ఏ ఉపాసన చేయాలి. అలాగే 7th హౌస్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, 8th హౌస్ని బట్టి మీ టర్నింగ్ పాయింట్స్, 9th హౌస్ని బట్టి మీ హైయర్ ఎడ్యుకేషన్, 10th హౌస్ని బట్టి మీకు మీ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్లో అయితే మీకు బాగా గ్రోత్ ఉంటుంది, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, ఇక్కడైతే బాగుంటుందా, విదేశాల్లో బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేది 11th హౌస్, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుంది అనేది 12th హౌస్ అనేటువంటివి ఉంటాయి. అయితే మీకు సందేహం కలవచ్చు, ఏమండి మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ రాశి ఫలాలు, ఉగాది ఫలాలు ఎందుకు చెప్పుకుంటున్నాం? సింపుల్ అమ్మా. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి స్టూడియోకి రావాలి, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి. కానీ పీక్ టైంలో అయితే 1.5 hours పడుతుంది. అవునా? అంటే ఏంటి, బయట ఉండే వాతావరణం కూడా నేను ఉండే ప్రయాణాన్ని డిసైడ్ చేస్తుంది. నేను నా కారులో నేను స్పీడ్గా వచ్చినా కూడా ఏంటి ట్రాఫిక్ జామ్ ఉంటే రాలేను. అది ఎలాగో ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోవాలంటే బయట ఉన్న మార్కెట్ కూడా దానికి ఉంటే ఎలా అయితే అమ్ముడుపోతుందో మనం తీసుకునే నిర్ణయాలు బయట ఉండే పరిస్థితులు అనేవి కలిసి ఉంటాయి. అందుకని బయట ఉండే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా ఉండని చెప్పేది గోచార ఫలితం. సో దీన్ని మిళితం చేసి చూసుకుంటే మనకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. రాశి ఫలాల విషయంలో ఎన్నో వివరాలు మాకు చెప్పారు గురుగారు, చాలా సంతోషం. శ్రీమాత్రే నమః.